హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య రామ్ యూనిక్ ఛానల్. మన ఇంట్లో ఒక్కోసారి ఏమి కూరగాయలు లేకున్నా ఉన్న వాటితో ఎలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే ఒకటి చేసి చూపిస్తానండి. దానికి కావాల్సింది ఒక స్పూన్ నెయ్యి, ఒక పావు నెయ్యి నూనె వేసుకుందామండి. నెయ్యితో పాటు ఇది నూనె బాగా వేడి కానిచ్చి మిగతా వేసుకాయ, యాలుక్కాయ, ఒక లవంగం, కొంచెం దాల్చిన చెక్క వేసుకుందామండి. తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాం. అలాగే ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందామండి. అన్నీ మగ్గినాయి కదండి, ఇందులోకి ఒక ఆలుగడ్డ ముక్కలు కట్ చేసి వేసుకుందామండి. అలాగే ఒక క్యారెట్ ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఒకసారి ఇలా తిప్పుకుందామండి. ఇందులోకి ఒక టమాటా కూడా వేసుకొని కట్ చేసి వేసుకుందామండి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకుందామండి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకున్నాను. నేనైతే 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ బియ్యం, ఒక ఇదైతే అంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు గ్లాస్ బియ్యానికి ఒక అర గ్లాసు పెసరపప్పు అయితే వేసుకున్నాను. అవి కూడా ఇందులో వేసుకున్నాను. ఇందులో 3 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. వాటర్ అయితే పోసుకుందామండి. 3 గ్లాసులు వాటర్ పోసి విజిల్ పెట్టేసి ఉడకబెట్టుకుందాం. ఒక 3-4 విజిల్స్ అయితే రానియాలి. విజిల్స్ వచ్చిన తర్వాత తీసేద్దామండి. ఓకేనా? ఇలా ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా తీసేసుకుందామండి. చూడండి ఎంత బాగుందో, ఎంత మంచిగా కుక్ అయిందో. అన్నీ చూసారా ఎలా మెత్తగా ఉడికిందో? ఇలా మనం పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలా తినొచ్చండి. ఇది కిచిడీ లాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుందండి. ఇలా నేను చాలాసార్లు ఇలా మా ఆదిత్యకి, ఇంకా ముసలోళ్ళు కూడా ఎవరైనా తినొచ్చండి. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా, అందులో ఈ వర్షం ఒకటి పడుతుందిగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా?